ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఇంకొక విషయం ఏంటంటే, కొందరికి తెలియని ఏదో భయం, అది ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు భయం. అలాంటి భయాలు ఉంటాయి కొంతమందికి. కొన్ని భయాలు అప్పుడప్పుడు వచ్చిపోయేవి, కొన్ని భయాలు ఎప్పటికీ వేధిస్తూనే ఉంటాయి. మధ్య మధ్యలో నాకు ఆరోగ్యం బాగలేదేమో అన్న భయం, ఎవరికో ఏదో అయితే నాకు కూడా అవుతుందేమో అన్న భయం, రాత్రి అయితే ఏదో తెలియని అశాంతి భయం, పొద్దున్న లేవగానే మళ్ళీ అశాంతి. అలా భయాలతో గడుస్తూ ఉంటారు కొంతమంది. చెప్తూ ఉంటారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, తెలియదమ్మా కారణం, ఇలా భయాలు వేస్తూనే ఉంటాయి ఒకటి తర్వాత ఒకటి, అది ఎలా పోతుంది అని అడుగుతారు. అయితే భయాన్ని నుంచి తప్పించుకోవాలని చాలామంది చూస్తుంటారు. తెలియదు కదా ఎలా పోగొట్టుకోవాలా. ఎవరితోనైనా కాసేపు మాట్లాడితే ఆ భయం పోతుందేమో అట్లా అనిపిస్తుంది. ఇలా కాసేపు జపం చేస్తే పోతుంది, కాసేపు మెడిటేషన్ చేస్తే పోతుందేమో. కానీ జపము మెడిటేషను కుదరదు. ఇప్పుడెప్పుడు కూర్చున్న చోటు నుండి ఆ భయంతో లెగిసి ఉరకాలా, పారిపోవాలా బయటికి, ప్రకృతిలో కొద్దిసేపు అట్లా ఉందామా అనిపిస్తుంది అట్లా. అలా పోయి ఉన్నా కూడా తాత్కాలికమే. ఎవరితోనో మాట్లాడుతున్నా అది తాత్కాలికమే. మన దగ్గరకు చుట్టాలు వచ్చిండ్రు, అది తాత్కాలికమే. వాళ్ళతో మాట్లాడుతున్నాం, పోగొట్టుకున్నాం అందామా అంటే అది తాత్కాలికమే అవుతుందని చెప్తాను. ఎలా మరి గుడికి పోదామంటే, గుడికి పోయినా ఎప్పుడెప్పుడు మళ్ళీ బయటకు వచ్చేసేయాలి అశాంతి. ఆ రష్ చూడగానే అదొక భయం, నీ క్యూ కట్టలేము, ఏదో గాబరేస్తుంది, అదొక దిగులు, మళ్ళీ బయటకు వచ్చేసి ఇలా ఉన్నదాన్ని ఎలా పోగొట్టుకోవాలి అంటే, దానికి మార్గం ఏంటంటే కూర్చోవాలి. కేవలం కూర్చొని ప్రశాంతంగా భయం కళ్ళు మూసుకొని, ఎక్కడొస్తుంది ఆ భయం, దేన్ని తలుచుకుంటే భయం వస్తుంది. ఎవరికైనా డబ్బులు ఇచ్చేంటే భయం వస్తుందా? ఎవరైనా డబ్బులు తీసుకుని ఇవ్వకపోతే ఫోన్ చేస్తే ఉల్టా ఏమన్నా వాళ్ళు బెదిరిస్తుండ్రా, ఆ భయమా? ఆరోగ్యం ఏదైనా లోపమా? లేదా ఇంకెవరికైనా పెద్దవాళ్ళకి బాగలేదని భయమా? ఎట్లుంటుందో రేపు, డబ్బులు లేవు, రేపు ఎట్లా వస్తుందని భయమా? అన్నిటి భయాలకు ఒకటే మూల కారణం ఏంటంటే, ప్రశాంతంగా కూర్చోవాలి. అప్పుడు ఆ ప్రశాంతత రాదు కదా అంటే వస్తుంది. ఇవన్నీ పరుగులు తీసే కన్నా, భౌతికంగా విషయాలపై మనం మనసు పెట్టే కన్నా, మన లోపలికి మనం తొంగి చూసుకోవడం, ప్రశాంతంగా కూర్చోవడం, భయం ఎక్కడ వస్తుందో కనిపెట్టడం, హృదయంలో వస్తుందా, పొట్టలో వస్తుందా, మూలాధారంలో వణుకొస్తుందా, ఎక్కడ వస్తుంది, విశుద్ధి దగ్గర, గొంతు దగ్గర ఏదో పట్టుకున్నట్టు అదొక భయం అక్కడ కూడా స్ట్రక్ అవుతుంది. అక్కడ వస్తుందా, ఎక్కడ వస్తుంది, అక్కడనే ఒక 20-25 నిమిషాలు చూడాలి. అన్నిటినీ మర్చిపోయి అది ఎక్కువ అయినట్టు అనిపిస్తుంటుంది. పిండి పీడిస్తుంటుంది. బట్టర్ నీళ్ళలో వేసి పిండితే ఎట్లా ఉంటుంది అట్లా పిండిస్తుంటుంది. ఇట్లా రౌండ్ తిప్పి ఇట్లా పిండిస్తుంటుంది. దాన్నే చూడాలి. ఎక్కువ అయ్యి బయటికి వెళ్ళిపోతుంది. అట్లా ఒక వారం రోజులు 4 రోజులు చేస్తే లైఫ్ లాంగ్ కోసం వెళ్ళిపోతుంది. ఒక్కోసారి 11 రోజులు చేయాలి, అంతకన్నా ఎక్కువ లేదు. ఒక్కొక్కసారి 2-3 రోజులకే